యేసుక్రీస్తుతో మనందరము సహచరులమై ఉన్నాం. మనందరం కూడా ఆయన తోటి పనివారమై ఉన్నాం. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఇంక నుంచి మిమ్మల్ని శిష్యులని పిలవను, నా స్నేహితులని పిలుస్తానని యేసుక్రీస్తు వారు చెప్పి ఉన్నారు. రహస్యాలన్నీ ఎవరికి చెప్తామండి? స్నేహితులకు చెప్తాం. ఇది ఎవరి ఉద్దేశం అనుకున్నారు? తండ్రి అయిన దేవుని ఉద్దేశం. తండ్రి అయిన దేవుని ఉద్దేశం ఏంటంటే మనము కూడా క్రీస్తు వలె బ్రతకాలని, మనం కూడా సమాజంలో అనేకులకు మన జీవితాన్ని ఉపయోగపడే విధంగా డిజైన్ చేసుకోవాలనేది దేవుని చిత్తమై ఉన్నది. అందుకనే యేసుక్రీస్తు వారి సిలువ వలన ఆయన నమ్మిన వారందరికీ దేవుడు చేసిన అద్భుతమైన ఆశీర్వాదం ఏంటంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చోండబెట్టెను. యేసుక్రీస్తు వారితో పాటు ఆయన నమ్మిన వారందరినీ, యేసుక్రీస్తుతో పాటు స్నేహితులుగా, యేసుక్రీస్తు వారితో పాటు సహచరులుగా ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఎక్కడ కూర్చోండబెట్టబడి ఉన్నారంటే పరలోకమందు దేవునితో పాటు, తండ్రితో పాటు కూర్చోండబెట్టబడి ఉన్నారు. చూడండి, ఈ సమస్యను మనం దగ్గరగా చూస్తున్నప్పుడు చాలా పెద్దదిగా కనిపిస్తుంది. అదే దేవుని యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నట్లయితే ఒక మనిషి యొక్క సమస్య చాలా చిన్నదిగా కనబడుతుంది. ఎంత చిన్నదిగా కనబడుతుంది అంటే ఈవెన్ మరణము కూడా జోగ్గానే కనబడుతుంది. యేసుక్రీస్తు వారు నమ్మిన వారందరూ కూడా తండ్రితో కూర్చుండబెట్టబడి ఉన్నారు. సమస్యలన్నీ చిన్నగా అయిపోతాయి. ఈ లోకంలో ఉన్న ప్రతి వేదన చిన్నగా అయిపోతుంది. యేసుక్రీస్తు వారి సిలువలో ఇంత అద్భుతమైన భాగ్యం